ఆల్మట్టి ఎత్తుపంపు. మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినావు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధిరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు. 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు?